అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఇక గుడ్ మార్నింగ్ తెలంగాణకి స్వాగతం. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వార్తా విశేషాలు చూద్దాం. ముఖ్యంగా తెలంగాణకు చూసుకుంటే నిన్న సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో అంటే కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు మొత్తానికి వాళ్ళైతే ప్రమాణ స్వీకారం అయితే కంప్లీట్ అయిపోయింది. సో దాదాపు 2 సంవత్సరాల తర్వాత గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పాలన పోయి వార్డ్ మెంబర్లు అట్లాగే సర్పంచ్లు అయితే వాళ్ళైతే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో ఇక రెండో అంశం చూసుకుంటే తెలంగాణలో నిన్న హాట్ టాపిక్ ఏంటంటే మరి కేసీఆర్ బయటకు వచ్చిండు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ అయితే నిర్వహించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసిరు. ముఖ్యంగా గోదావరి జలాల గురించి అట్లాగే పాలమూరు రంగారెడ్డి దాని ప్రాజెక్టుల గురించి అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిరు. సో దానికి ధీటుగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి అట్లాగే మంత్రులు కూడా దానికి ధీటుగా అయితే సమాధానం అయితే ఇచ్చారు. సో ఇక్కడ బయట ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, సో అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి కొన్ని సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మనకు జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. సో ఏదైనా అక్కడికి వచ్చి చర్చించుకుందా, దమ్ముంటే అక్కడికి వచ్చి మాట్లాడాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిన సందర్భం. సో ఇక ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు అయితే చూద్దాం ఒకసారి. సో ముందుగా వెలుగు దినపత్రికలో వచ్చిన వార్తలను అయితే ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 29 నుంచి అసెంబ్లీ నీళ్లపై నిలదీద్దాం, బీఆర్ఎస్ అబద్ధాల కోటలు బద్దలు కొడతాం, మంత్రులతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికిప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేవు, 42% రిజర్వేషన్ల సాధనపై రోడ్డు మ్యాప్ సిద్ధం చేద్దాం, భవిష్యత్తులో జీహెచ్ఎంసీ 2 లేదా 3 కార్పొరేషన్లు చేసుకుందాం, పనుల్లో స్పీడ్ పెంచి ప్రయోజనం పొందాలని దిశానిర్దేశం. 2 ఏళ్ల పాలన చూసి ఓర్వలేక కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఇక ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్ళ బండారాన్ని అసెంబ్లీ సాక్షిగా బయట పెడతామని మంత్రులకు పిలుపునిచ్చారు. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన గెలుపు, కృష్ణా గోదావరి బేసిన్ నీటి వాటాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన నష్టంపై చర్చించారు. దీంతో పాటు 300 డివిజన్లపై ఏర్పాటైన మెగా హైదరాబాద్ జీహెచ్ఎంసీని భవిష్యత్తులో 2 లేదా 3 కార్పొరేషన్లుగా మార్చడంపై సీఎం కీలక సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో బాగా పనిచేశారంటూ మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో రాబోయే అన్ని ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహం ప్రదర్శించాలని పార్టీ క్యాడర్ను సమాహితం చేయాలని సూచించారు. కాగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించే ఉద్దేశం లేదని, దీనిపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని అయితే స్పష్టం చేసిరుగా. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని, ఆధారాలతో సహా ప్రజల ముందు నిజాల్ని బయట పెట్టాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కేసీఆర్ హయాంలో జరిగిన లోపాలను, వారు చెబుతున్న అబద్ధాలను సోషల్ మీడియా, ప్రధాన మీడియా వేదికగా ఎండగట్టాలని సూచించారు. గత 10 ఏళ్లలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గణాంకాలతో సహా వివరించడం ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్నారు. ఇప్పటి వరకు చేసిన సంక్షేమాన్ని ఇంకా వేగవంతం చేస్తూనే విమర్శించే వారికి ధీటైన సమాధానం ఇచ్చేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. పాలనలో మనం చేసిన మంచిని 10 కాలాల పాటు గుర్తుండేలా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని సీఎం స్పష్టం చేశారు. సో ఎప్పట్లెక్కనే ఇంత ముందుకైతే ఎట్లా నడిచిందో ఇప్పుడు కూడా కేసీఆర్ అట్లా మాట్లాడిండో లేదో, ఎమ్మెల్యేలు, డిసిసి ప్రెసిడెంట్లు, స్పోక్ పర్సన్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఒక్కరు మాట్లాడితే ఒక్కరి మీదికి ఇగో ఇంతమంది ఎగవాడుతున్నారు. మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలి కదా, అసెంబ్లీకి రావాలి కదా, ప్రజల వైపున మాట్లాడాలి కదా, కొట్లాడాలి కదా అని చెప్పేసి మాట్లాడతారు. ఒక్కరు మాట్లాడితే ఇంతమంది తట్టుకోలేకపోతున్నారు, ఇంతమంది ఎగబడుతున్నారు. ఇక చూడు కేసీఆర్కు వీళ్ళే ఒక రకంగా కేసీఆర్ని హైప్ చేసేదే వీళ్ళు. గంట 13 నిమిషాలు ఉంది. గంట 13 నిమిషాలు కేసీఆర్ ప్రసంగిస్తే అందులో ఒక్క సెకండ్ కూడా రేవంత్ రెడ్డి అనే పదం వాడలేదు ఎక్కడ కూడా. అంత హుందాగా మాట్లాడితే ఇక అటు కేసీఆర్ మీటింగ్ అయిపోయిందో లేదో అప్పటి నుంచి కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్, మంత్రులదే, ఎమ్మెల్యేలదే, స్పోక్ పర్సన్లదే, డిసిసి ప్రెసిడెంట్లదే, మాజీ ఎమ్మెల్యేలదే, మొత్తం కేసీఆర్ 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 మీద పడ్డరు. ఈ నెల 29 నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 నుంచి జరగబోతున్నాయంట. ఇప్పట్ల జెడ్పీటీసీ తర్వాత ఎంపీటీసీ ఈ ఎలక్షన్స్ లేవు. ముందుగా కార్పొరేషన్ ఎలక్షన్లు,
ఎలక్షన్లు కూడా ఇప్పుడు డీలిమిటేషన్ నడుస్తుంది కదా, ఆ పంచాయతీ అయిపోయిన తర్వాత ఎన్ని వార్డులు చేయాలి ఎంత అని చెప్పేసి ఇదంతా అయిపోయిన తర్వాత మున్సిపల్ అయిపోయిన తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అంటే ఇంకో 3-4 నెలలు పక్కా పడుతుంది మనకు అంచనా ప్రకారం. 3-4 నెలల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు. ఎందుకంటే ఇప్పుడు ఎంత 62% గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ 62% అంటే చాలా తక్కువ. ఇప్పుడు అధికార పార్టీ అంటే దగ్గర 70-80-85లో ఉండాలి అధికార పార్టీకి, కానీ 60% ఉన్నది. అంటే ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. మళ్ళీ ఈ టైంలో ఎన్నికల పోయినాం అనుకో, ఆల్రెడీ వాళ్ళు సన్నాహక సమావేశాలు కేసీఆర్ ఇప్పుడు వస్తా అంటుండు, ఇప్పుడు కేసీఆర్ బయటకు వెళ్తా అంటుండు. కేటీఆర్ హరీష్ రావు ఉన్నప్పుడే 60% వచ్చింది, ఇక కేసీఆర్ బయటకు వచ్చిందంటే అది 40 పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు వద్దు, మళ్ళీ ఏదైనా పథకాన్ని ఊరికి అందేటట్టు ఏదైనా పథకాన్ని మళ్ళీ మొదలు పెడతారు. ఏదో వాళ్ళను బుట్టలేసుకోవడానికి, వాళ్ళ ఓట్లో బుట్టలు వేసుకోవడానికి మళ్ళీ ఏదో పథకం మొదలు పెడతారు. ఇక మళ్ళీ అప్పుడు ఎలక్షన్లకు వస్తున్నాము, ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అని పెడతారు. కానీ ఇంతమందుకు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు గుర్తుల మీద కాలేదు కాబట్టి ఎన్ని అయినాయి అని అఫీషియల్ గా తెలియదు. సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లా అంటే ఏ పార్టీ అన్నా నిలబడని, అంతే గెలిపించాలనుకున్న వాళ్ళని గెలిపిస్తారు. పార్టీ అఫీషియల్ గా లేదు కాబట్టి ఇంత నెంబర్ అనేది కరెక్ట్ లేదు. అదే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తే ఖచ్చితంగా అఫీషియల్ గా పార్టీ సింబల్ వస్తుంది. కాబట్టి ఎన్ని సీట్లు గెలిచినవని అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ బయట పెడుతుంది, అందరికి తెలుస్తుంది. అప్పుడు వీళ్ళ బండారం ఎక్కడ బయట పడుతుంది అని చెప్పేసి మరి ఇప్పట్లో వద్దు ఎలక్షన్స్, ఎంపీటీసీ జెడ్పీటీసీ కొద్దిగా వాయిదా వేద్దామని ఆలోచిస్తున్నట్లుగా మనకైతే అర్థమవుతుంది. ఇక మొత్తానికి ఇక ప్రధాన మీడియా సోషల్ మీడియాలలో కేసీఆర్ను ఎండగట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటి కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉన్నంత యాక్టివ్గా కాంగ్రెస్ సోషల్ మీడియా లేదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎక్కడికక్కడ ఇట్లా ఎన్ని ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ మొత్తం ఇల్లదే ఎమ్మటే మొత్తం లైవ్ ఇచ్చేస్తున్నారు, దాన్ని ట్రోల్ చేస్తున్నారు, ఎక్కడ లేపాలనో అక్కడ లేపుతున్నారు. వాళ్ళ సోషల్ మీడియా చాలా గట్టిగా ఉంది బీఆర్ఎస్ వాళ్ళది. కాకా క్రికెట్ టోర్నమెంట్ షురు. మహబూబ్ నగర్ జిల్లా ఎంసీఏ గ్రౌండ్స్ లో ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో ఎస్సీఏ ఆధ్వర్యంలో పోటీలు. స్పోర్ట్స్ ఫ్లాగ్ ను ఎగరవేసి పోటీలను ప్రారంభించిన మంత్రి వివేక్. హాజరైన మంత్రులు అజారుద్దీన్, పొన్నం, వాకిటి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, హెచ్సీఏ సభ్యులు. కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణలో ఎంసీఏ గ్రౌండ్స్ లో ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ పోటీలను విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, హెచ్సీఏ మాజీ ప్రెసిడెంట్ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, హెచ్సీఏ తాత్కాలిక అధ్యక్షుడు దల్జిత్ సింగ్ ప్రారంభించారు. తొలుత వేదికపై కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు స్టేడియంలో మంత్రి వివేక్ వెంకటస్వామి స్పోర్ట్స్ ఫ్లాగ్ను ఎగరవేశారు. ఆ తర్వాత వివేక్ బౌలింగ్ చేయగా మాజీ క్రికెటర్ మంత్రి అజారుద్దీన్ బ్యాటింగ్ చేశారు. అనంతరం వివేక్ బ్యాటింగ్ చేయగా మంత్రి వాకిటి శ్రీహరి బౌలింగ్ చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి కూడా క్రికెట్ ఆడారు. విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను అయితే నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా మనకైతే వార్త కనిపిస్తుంది. బ్యాటింగ్ చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి నిన్న మొత్తానికైతే మహబూబ్ నగర్ జిల్లా ఎంసీఏ గ్రౌండ్స్లో అయితే T20 ఏదైతే ఉంటుందో మరి కాకా వెంకటస్వామి టోర్నమెంట్ అదైతే మొత్తానికైతే స్టార్ట్ అయిపోయింది. నిన్న మంత్రులు కూడా అక్కడికి వెళ్ళి మ్యాచ్ని అయితే ప్రారంభించిన సందర్భంగా మరి వివేక్ వెంకటస్వామి బ్యాటింగ్ అయితే చేస్తున్నారు. ఇక సిట్ ముందుకు సోమేష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ స్టేట్మెంట్ రికార్డు, రివ్యూ కమిటీ ఫోన్ నెంబర్ల ఆధారంగా ప్రశ్నలు, త్వరలో మరికొంతమంది ఉన్నతాధికారులకు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వం హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారించింది. ఈ కేసులో సాక్షులుగా వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన రివ్యూ కమిటీ విధి విధానాలు సహా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ ప్రభాకర్ రావు నియామకం గురించి వివరాలు సేకరించింది. ప్రధానంగా 2023 నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ట్యాపింగ్ చేసిన 618 నెంబర్ల వివరాలతో ప్రశ్నించినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభాకర్ రావు ఇచ్చిన నోట్ ఫైల్కి సంబంధించిన వివరాలతో వీరిద్దరు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు సమాచారం. నవీన్ చంద్ చీఫ్గా ప్రభాకర్ రావుకు ఆదేశాలు. సోమేష్ కుమార్, నవీన్ చంద్ ఇచ్చిన
వాంగ్మూలం ఆధారంగా సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్ దూకుడు పెంచింది. ప్రధానంగా సోమేష్ కుమార్ సిఎస్గా బాధ్యతలు నిర్వహించిన 2019 డిసెంబర్ నుంచి 2023 జనవరి మధ్య కాలంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఒకసారి రెండో పేపర్ది పైకి. వీరిద్దరు ప్రభాకర్ రావు బృందానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేశారని వివరాలు సేకరించినట్టు తెలిసింది. నవీన్ చంద్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు ఐఎస్బి చీఫ్ గా పనిచేశారు. అదే సమయంలో రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న అధికారులను కూడా ప్రశ్నించేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కాగా నాటి హోంశాఖ సెక్రటరీ మాజీ డీజీపీ సహా పలువురు మాజీ పోలీస్ అధికారులకు సిట్ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక సజ్జనార్ నేతృత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే ఏదైతుందో అది దూకుడు పెంచిందట. మొన్న ఆయన పట్టుకొచ్చింది కదా, మొన్న ఆయన వచ్చి స్టేట్మెంట్ ఆయన ఎంత నోరిప్పినా చెప్పకపోతే ఆయన నుంచి కొంత వాంగ్మూలాన్ని తీసుకొని మళ్ళా ఈ పాతలు ఎవరైతున్నారో సిఎస్ సోమేష్ కుమార్ ను తర్వాత అట్నే నవీన్ చంద్ను వీళ్ళిద్దరిని కూడా మళ్ళొక్కసారి విచారించారట. ఇక తొందరలోనే కేసు బయటలు. ముఖ్యంగా నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఫోన్ ట్యాపింగ్ చేసిన 618 నెంబర్లు. నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు అంటే ఎలక్షన్ మూమెంట్ కావచ్చు. నెక్స్ట్ వచ్చే నెల ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ లోపే ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నారని మొత్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయింది బీఆర్ఎస్ సొల్లే. పాలమూరు ప్రాజెక్టులో 90% పనులు పూర్తయితే 1 ఎకరాకు నీళ్ళెందుకు రాలే? 10 ఏళ్లలో ఎందుకు పాలమూరును పట్టించుకోలే? కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు తీరని అన్యాయం చేసింది కేసీఆర్. ఏ ప్రాజెక్టు సందర్శనకైనా మేము రెడీ. హరీష్ రావు గోబెల్సరావుగా పేరు మార్చుకో, కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనే ఫైర్. రాష్ట్ర నీటి హక్కులను, ప్రజల ఆత్మగౌరవాన్ని ఆంధ్రులకు తాకట్టు పెట్టింది ముమ్మాటికి బీఆర్ఎస్ లేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. నీళ్లు, ప్రాజెక్టుల కాంట్రాక్టులు అన్ని ఆంధ్రులకే అప్పగించి కమిషన్లు దండుకొని ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని, తమపై నిందలు వేస్తున్నారని అన్నారు. హరీష్ రావు తమ పేరును గోబెల్స్ రావు అని మార్చుకుంటే మంచిదని పదే అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని చురకలంటించారు. వారి పాపాలు పండాయని, ఆధారాలతో సహా వారు చేసిన ద్రోహాన్ని బట్టబయలు చేస్తామన్నారు. సోమవారం సెక్రటరియట్లో మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్చాట్ చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన ధన యజ్ఞాన్ని, ఏపీలో కుదుర్చుకున్న ఒప్పందాలను, గణాంకాలు, జీవో ప్రతులతో సహా ఆయన బయట పెట్టారు అని చెప్పేసి మనకైతే వార్త అయితే కనిపిస్తుంది. సో ఆంధ్రోళ్లకు అమ్ముడు పోయింది బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పేసి ప్రధాన వ్యాఖ్య అయితే చేస్తున్నాడు. సో పాలమూరు ప్రాజెక్టులో 90% పూర్తయితే 1 ఎకరాకు నీళ్ళు ఎందుకు రాలేదు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అడుగుతున్నాడు. సో దీనిపైన చర్చకు రెడీ అని చెప్పేసి కూడా హరీష్ రావు పైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. హరీష్ రావు పేరు తీసేసి గోబెల్స్ రావు అని పేరు పెట్టుకో అని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్తున్నారు. అయితే అసెంబ్లీలో మొన్న మాట్లాడే కదా, ఏంది కేసీఆర్ నీళ్ళ మీద చర్చిద్దామంటే మేము ఇంకా ప్రిపేర్ అయ్యి రాలేదు అని చెప్పేసి చెప్పింది కదా. ఆయన ఒక మాట అన్నాడు, అది మనకు ఉంది. కానీ సో నిన్న హరీష్ రావు కూడా అదే అంటున్నాడు. కనీసం ఇప్పుడన్నా ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడు, అధికారంలో ఉన్నారు, హోంశాఖ భారీ నీటి పారుదల శాఖ మంత్రి మీరు, కనీసం ఇప్పుడన్నా ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. కేసీఆర్ స్టేట్ మ్యాన్ గా మాట్లాడితే రేవంత్ చీఫ్ గా మాట్లాడిండు. నిధులు తేవడంలో మీ అనుభవం ఏమైంది హరీష్? వాటాలు పంచుకోవడంలోనే ఎక్స్పీరియన్స్ ఉన్నదా? ఫార్మాసిటీల విలువేంటో కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం కూలిపోయిందంటే తప్పుడు ప్రచారం చేయొద్దని వ్యాఖ్య. ఇంకే వీళ్ళకి ఒకటి దొరికిందా ఏమనంటే కాళేశ్వరం, అటు ఇటు పోతారు, ఏది ఉందని చూస్తారు, చక్క మళ్ళీ కాళేశ్వరం దిక్కు చూస్తారు. అలా కృష్ణ జలాల నీటి వాట, గోదావరి నీటి జలాల వాట, తర్వాత పాలమూరు ఎత్తిపోతల దాని గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు మళ్ళా దీన్ని తెర మీదకి ఏం తీసుకొచ్చిందంటే కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇలా కొట్టి దొరికింది అన్నట్టు. ప్రజలే కేసీఆర్ తోలు తీస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఆ హక్కు ప్రజలకే ఉన్నది. మంత్రి పొన్నం ప్రభాకర్ తోలు తీసే అంశాలు ఏవి ఉన్నా అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పాలమూరు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలే? మంత్రి జూపల్లి. ఏపీకి నిధులు తరలిపోతున్న కేంద్రం వివక్షతపై కేసీఆర్ ఎందుకు మాట్లాడలే? మంత్రి వాకిటి శ్రీహరి. కవిత ప్రశ్నలకు జవాబు చెప్పలేగా మాపై ఏడిపేందుకు? మంత్రి సీతక్క. ప్రజాస్వామ్యంలో తోలు తీసే హక్కు కేవలం ప్రజలకు మాత్రమే ఉన్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ఫైర్ అయ్యారు. సోమవారం గాంధీభవన్లో సహచార మంత్రులు
జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ కంటోన్మెంట్ జూబ్లీస్ బైపోల్ తాజాగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ తోలు తీశారని ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్ ప్రెస్ మీట్ను తట్టుకోలేకపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా. కేసీఆర్ ఏదైతే మాట్లాడినరో ఇప్పుడు మనకు సమాధానాలు చెప్పకపోతే, అంటే ఏదో ఒకటి మాట్లాడకపోతే, దానికి సరైన సమాధానాలు చెప్పకపోతే ప్రజలు ఏమనుకుంటారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి అయితే మాట్లాడుతున్న పరిస్థితి. సో కేసీఆర్ ఒక మాట అన్నాడు. సో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక తోలు తీస్తామని చెప్పేసి ఒక మాట అన్నాడు. సో ఆ మాటకు సమాధానం చెప్తూ ఆ తోలు తీసే అధికారం ప్రజలకు మాత్రమే ఉంటుంది. సో ఎవరు తోలు తీస్తారు ఏంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే అంటున్నాడు. సో వారు 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చి ఏం చేసిరు మీరు, ఇప్పుడు మేము 2.5 సంవత్సరాల ఎంత ఏం చేస్తామని చెప్పేసి వాళ్ళ పాలన గురించి చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కవిత ప్రశ్నలకు జవాబులు చెప్పలేక మాపై ఏడుపు ఎందుకు అని చెప్పేసి మంత్రి సీతక్క అయితే అడుగుతున్నారు. ఇంకా సో ఇది భారత్ హిందూ దేశం, దానికి రాజ్యాంగ ఆమోదం అక్కర్లేదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్. దానికి రాజ్యాంగం ఆమోదం అక్కర్లేదంటే రాజ్యాంగం అవసరం లేనట్ట? నాకు అర్థం కాలేదు ఈ పాయింట్. భారత్ హిందూ దేశం, దానికి రాజ్యాంగం ఆమోదం అక్కర్లేదు. కానీ భారత్లో రాజ్యాంగం నడుస్తుంది కదా. అంటే రాజ్యాంగం ఆమోదం లేకున్నప్పటికీ ఇది హిందూ దేశమే అని ఆ వార్త యొక్క ఉద్దేశం. మరి కాదనే వాళ్ళు అన్నారు. 9వ పేపర్లు ఉన్నారు, చూద్దాం ఒకసారి. పోనీ ఇంకా పోనీ పోనీ ఇంకా 9వ పేపర్ ఒకసారి మోహన్ భగవత్ అన్న వ్యాఖ్యల్ని పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. ఇది ఇది డిస్ట్రిక్ట్ పేపర్స్ వస్తాయి. ఇది అనుకుంటా భారత్ హిందూ దేశం. దాన్ని ఏమనకు ఒక్కసారి చదువు. రైట్. భారత్ హిందూ దేశమే, దానికి రాజ్యాంగ ఆమోదం అక్కర్లేదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్. భారత్ హిందూ దేశమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఇది వాస్తవం కాబట్టి దీనికి ఎలాంటి రుజువులు, రాజ్యాంగ ఆమోదం అక్కర్లేదన్నారు. భారతదేశం హిందూ దేశం అనడానికి పార్లమెంటులో చట్టాలు చేయాల్సిన పని లేదన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతీయ సంస్కృతి గౌరవం పొందుతున్నంత కాలం భారత్ హిందూ దేశంగానే ఉంటుందని చెప్పారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మరి దానికి ఆ రాజ్యాంగ ఆమోదం అవసరమా? హిందుస్థాన్ అనేది ఒక హిందూ దేశం. భారత్కు తమ మాతృభూమిగా భావించే ప్రతి ఒక్కరూ భారతీయ సంస్కృతిని గౌరవిస్తారు. దేశాన్ని గౌరవించే వ్యక్తి ఈ గడ్డపై బ్రతుకున్నంత కాలం భారత్ హిందూ దేశమని సంఘ్ చీఫ్ అన్నారు. ఒకవేళ రాజ్యాంగాన్ని సవరించి ఆ పదాన్ని చేర్చాలనుకున్నా, చేర్చకపోయినా తాము పట్టించుకోబోమని చెప్పారు. ఎందుకంటే తామంతా హిందువులమని, ఇది హిందూ దేశమని, ఇదే నిజమని అన్నారు. పుట్టుక ఆధారంగా కులాన్ని నిర్ధారించడం కూడా హిందుత్వ లక్షణం కాదని చెప్పారు. పుట్టుక ఆధారంగా కులాన్ని నిర్ధారించడం కూడా హిందుత్వ లక్షణం కాదని చెప్పారు. హిందుత్వ అనేది ఒక జీవన విధానమని, ఆర్ఎస్ఎస్ ముస్లిం వ్యతిరేక సంస్థ అనే ప్రచారాన్ని భగవత్ కొట్టివేశారు. మేము హిందువుల రక్షణ కోసం పనిచేస్తాం, జాతీయవాదులం, కానీ ముస్లింలకు వ్యతిరేకం కాదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేసిరు. సో భారతదేశం హిందూ దేశమే, దానికి రాజ్యాంగం అవసరం లేదు. సో ఆ హిందూ అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానము అని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకవేళ రాజ్యాంగ సవరణ చేసినప్పటికీ చేయనప్పటికీ ఇది హిందూ దేశంగానే ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇంకో వాక్యం ఉందంటే, పుట్టుక ఆధారంగా కులాన్ని నిర్ధారించడం కూడా హిందుత్వ లక్షణం కాదని అయితే చెప్పినంట. మరి పుట్టుక ఆధారంగా కులాల ఆధారంగా ఎట్లా ఉంటుంది ఇది? ప్రతి ఒక్కరు ఏ కులములో పుట్టినప్పుడు, ఇప్పుడు మన హిందూ దేశం మన ఇండియా మొత్తం కూడా కులాల ఆధారంగానే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఇట్లా ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క కులాలు ఉంటాయి. ఏ కులములో పుట్టిన వాళ్ళు ఆ కులానికి ఆటోమేటిక్గా పుట్టగానే కులం వస్తూనే ఉంటుంది కదా. ఎస్సీ కులంలో పుడితే ఎస్సీ కులం వచ్చేస్తుంది, బీసీలో పుడితే బీసీ వచ్చేస్తుంది. ఇంకా ఎట్లా రాకుండా ఉంటుంది ఇది నాకు అర్థం కాలేదు. మరి హిందుత్వం అనేది ఒక జీవన విధానం, కులం ఆధారంగా, పుట్టుక ఆధారంగా కులాన్ని నిర్ధారించడం కూడా హిందుత్వ లక్షణం కాదని అయితే చెప్తున్నారు. మరి సో ఇది ఇట్లా ఉంది.
కాకా గొప్ప మానవతావాది, రాజకీయం అంటే పదవులే కాదు ప్రజలను చైతన్యపరచడం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అణగారిన వర్గాలకు చదువు, సామాజిక న్యాయం అందించారు. అంబేద్కర్ కాలేజీ మరిన్ని లక్ష్యాలను చేరుకోవాలి. కాకా గురించి వింటుంటే హార్ట్ టచింగ్ కమిట్మెంట్గా అనిపించింది. అంబేద్కర్ లా కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అయితే పాల్గొన్నారు. సో ఏదైతే అంబేద్కర్ లా కాలేజ్ ఉందో అక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అయితే జరిగింది. అక్కడికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అయితే వచ్చారు. సో అంబేద్కర్ గురించి మాట్లాడుతూ అట్లాగే కాకా గురించి మాట్లాడుతూ కూడా కొన్ని ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు. హార్ట్ టచ్ ఆయన కమిట్మెంట్ అట్లాగే ఆయన పద్ధతి చూసిన తర్వాత ఆయనకు హార్ట్ టచింగ్గా అనిపించిందని చెప్పేసి కూడా జిష్ణుదేవ్ వర్మ ఒక వ్యాఖ్య అయితే చేసిన పరిస్థితి. సో ఇండియాలో పొల్యూషన్తో 17 లక్షల మంది మృతి. 2022 ఏడాదికి సంబంధించి లాన్సెట్లో నివేదిక వెల్లడి. బొగ్గు, ఆయిల్ మండించడంతో విపరీతమైన కాలుష్యం, సూక్ష్మ కణాలు ఉపరితలంలోకి వెళ్ళి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని వెల్లడి. సో ఇండియాలో పొల్యూషన్తో 17 లక్షల మంది అయితే చచ్చిపోతున్నారంట. ముఖ్యంగా బొగ్గు, ఆయిల్ మండడం వల్ల ఏదైతే పొగ వస్తుందో పొల్యూషన్ వస్తుందో దానివల్ల ఢిల్లీలో ఇంకా విపరీతం ఉంటుంది. ఢిల్లీలో విపరీతంగా ఉంటుంది. సో స్వదేశంలో చిక్కుకుపోయిన H1B వీసా హోల్డర్లు వీసా రెన్యువల్ ఇంటర్వ్యూ లేట్ ఎఫెక్టు. వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం భారీ సంఖ్యలో వచ్చిన భారతీయులు అమెరికా సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీతో ఇంటర్వ్యూలు రీషెడ్యూల్ అవుతున్నాయంట. మరి ఒక్కసారి ఇక్కడికి వచ్చినామంటే మళ్ళీ అక్కడికి వెళ్ళడం అయితే చాలా కష్టమవుతున్నాయంట. రూల్స్ అయితే కఠినతరంగా చేస్తున్నారు. సో ఏడాదిలో 1 లక్ష విలువైన కండోమ్స్ ఆర్డర్ చేసిన చెన్నైకి చెందిన ఓ వ్యక్తి. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ 2025 నివేదిక వెల్లడి. మనకి వేరే పనే లేనట్టుంది. లక్ష రూపాయల కండోమ్ కొన్నాడు అంటాడు. ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్ ప్యాక్. సెప్టెంబర్లో 24% పెరిగిన కండోమ్ ఆర్డర్లు. రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య పీక్ టైం. టాప్ గిఫ్ట్ డేస్గా నిలిచిన రక్షాబంధన్ ఫ్రెండ్షిప్ డే అంట. ఏడాదిలో 1 లక్ష రూపాయల విలువైన కండోమ్ మోతవారి రాత్రి 10 నుంచి 11 మధ్యలోనే ఎక్కువ గిరాకీ అంట. సంవత్సరానికి 1 లక్ష రూపాయల కండములు కొన్నాడట వాడు. మరి ఎంత పెద్ద మోతవారు. ఒక్కసారి ఈ కండముల ముచ్చట తీసుకుందాం. ఎన్నో పేపర్లు ఉంది ఒకసారి చూసి అది 9 మనం ఒకసారి ఓవరాల్గా చూసుకుందాం తెలంగాణ గురించి. ఒకసారి అది మొత్తం అది 9 పేపర్లు మినిమైజ్ ఇలాగొట్టట్టుంది. ఏం చేస్తుంది ఒక నిమిషం. ఎన్ని 9వ పేపర్ అంట. 9 ఇందాకట్లాగానే చాలా పేపర్స్ ఉన్నాయి. ఒకసారి ఫోన్ ఈ కండములో ఎట్లుంటుందంటే దొంగతనం చేయరు కానీ దొరకకుర్రు అన్నట్టు. ఇగో ఏడాదిలో 1 లక్ష విలువైన కండోమ్స్ ఆర్డర్. చెన్నై యువకుడు వాటికి రెగ్యులర్ కస్టమర్ అంట. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ 2025 నివేదిక వెల్లడి. ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్ ప్యాకెట్. సెప్టెంబర్లో 24% పెరిగిన కండోమ్ ఆర్డర్లు. రాత్రి 10 గంటల నుంచి 11 మధ్యలో పీక్ టైం. టాప్ గిఫ్ట్ డేస్గా రక్షాబంధన్ ఫ్రెండ్షిప్ డే అంట. ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ తన 2025 వార్షిక నివేదిక హౌ ఇండియా ఇన్స్టామార్టెడ్ 2025ను సోమవారం విడుదల చేసింది. ఈ నివేదికలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది. చెన్నైకి చెందిన ఓ యూజర్ ఈ ఏడాది అంతా కేవలం కండోమ్ల కోసమే దాదాపు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినట్లు నివేదిక స్పష్టం చేసింది. అతను మొత్తం 228 సార్లు కండోమ్లను స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో ఆర్డర్లు పెట్టారు. అంటే నెలకు సగటున 19 ఆర్డర్లు చేసినట్టు నివేదిక పేర్కొంది. స్విగ్గీ, ఇన్స్టామార్ట్లోని ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్ ప్యాకెట్ అని తెలిసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో కండోమ్ ఆర్డర్లు 24% పెరిగాయని, రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయని వివరించింది. కాగా చెన్నై వ్యక్తిని ఉద్దేశించి స్విగ్గీ స్పందించింది. ఈ వ్యక్తి ఒక్కసారే పెద్ద మొత్తంలో కండోమ్స్ కొని ఇంట్లో పెట్టుకోకుండా ఏడాది పొడవునా ప్లాన్ ప్రకారం ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ సరదాగా కామెంట్ చేసింది. ఎప్పుడు లాస్ట్ మినిట్లో రిస్క్ తీసుకోకూడదని ఫన్నీగా స్పందించింది. సో రిపోర్టులో ఇతర ఆసక్తికర విషయాలు ఇవే. ఇతర ఆసక్తికర ఆర్డర్ల గురించి కూడా స్విగ్గీ నివేదిక వెల్లడించింది. ముంబైలోని ఓ యూజర్ షుగర్ ఫ్రీ రెడ్ బుల్ కోసం 16.3 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపింది. చెన్నైలోని మరో కస్టమర్ తన పెంపుడు జంతువుల సామాగ్రి కోసమే 2.41 లక్షలు ఖర్చు చేసినట్లు నివేదిక ప్రకారం. నోయిడాలో ఒకరు బ్లూటూత్ స్పీకర్లు
ఎస్ఎస్టీఓలు రోబోటిక్ వ్యాక్యూమ్ల కోసం ఒకేసారి 2.69 లక్షలు ఖర్చు చేశారు. హైదరాబాద్లో మరో వినియోగదారుడు ఒకే ట్యాప్లో 3 ఐఫోన్లు 17ల కోసం 4.3 లక్షలు వెచ్చించాడు. ఈ ఏడాది ప్రేమికుల రోజున 666 గులాబీల ఆర్డర్లు జరిగినట్లు నివేదిక వెల్లడించింది. రక్షాబంధన్, ఫ్రెండ్షిప్ డే, వాలంటైన్స్ డే 2025 ఎక్కువ గిఫ్ట్ డేస్ మారినట్లు పేర్కొంది. బెంగళూరులో ఓ కస్టమర్ స్విగ్గీ డెలివరీ పర్సన్కు 68,600 టిప్స్ చెల్లించగా చెన్నైకి చెందిన మరో వ్యక్తి 59,505 టిప్స్తో ఆ తర్వాతి స్థానంలో అయితే నిలిచిందంట. సో ఇదంతా పక్కన పెడితే మరి మనోడైతే నెలకు దాదాపు 17 సార్ల కండోమ్లు అయితే ఆర్డర్లు పెట్టినట్ట. కండోమ్లు ఆయన 2024లో పోయిన సంవత్సరంలో ఒక సంవత్సరంలో 2 లక్షల ప్యాకెట్లు ఓన్లీ స్విగ్గీ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నాయి. దుకాణంలో పోయి కొనుక్కొచ్చుకున్నాయి కాదు, అది separate. మెడికల్ షాప్ లో పోయి కొనుక్కొచ్చుకున్నాయి కాదు, ఓన్లీ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాయి. అంటే హైదరాబాద్ లో ఒక దుకాణంలో 25,000 కండోమ్ ప్యాకెట్లు అమ్ముతున్నారట పర్ మంత్. ఓకే. ఇక ఊళ్ళల్లో కూడా కొన్ని దుకాణాలు ఉంటాయిగా, ఊళ్ళల్లో 5,000 కండోమ్ ప్యాకెట్లు అమ్ముతున్నారట నెలకు. ఇట్లా ఓన్లీ తెలంగాణలోనే 100 కోట్ల దందా, 100 కోట్లు ఓన్లీ తెలంగాణలోనే. ఓన్లీ తెలంగాణలోనే 100 కోట్లు. ఇక ఎయిడ్స్ రమ్మంటే ఎందుకు రాదు? ఎయిడ్స్లో తెలంగాణ 2వ స్థానం. ఎయిడ్స్ నివారణకే కదా అవి. ఎయిడ్స్ అంటే కొన్నోళ్ళు ఇంతమంది ఉన్నారు, కొనోళ్ళు ఇంకెంతమంది ఉన్నారు కాబట్టి అంత వచ్చి ఉంటే అంటే వాళ్ళ అవసరాలు. ఇక అక్రమ సంబంధాలు పెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు ఒక 1000 మంది అంట. అక్రమ సంబంధాల వల్ల చనిపోయినటువంటి పరిస్థితి. సో ఇది ఓన్లీ మన కండోమ్ మీద జరిగే వ్యాపారం. ఇది కండోమ్ మీద జరిగే వ్యాపారం అన్నట్టు. ఈ కండోమ్ ప్యాకెట్లు అది ఎట్లుంటుంది అంటే దొంగతనం చేయగాని దొరకకన్నట్టు ఉంటుంది అంతే. ఎట్లా అంటే ఇప్పుడు ఈ కండోమ్ ప్యాకెట్ కొనుర్రి ఎయిడ్స్ రాకుండా ఉంటుంది, అమ్ముకుందామని బిజినెస్ ఓకే, కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే కండోమ్ మీద కొన్ని యాడ్స్ తీసుకొస్తుంది, ఈ కండోమ్ వాడురి అని చెప్పేసి. కానీ కండోమ్ వద్దురా నాయన, మంచిగా ఒక భార్య ఉంటుంది, భార్యతో సుఖంగా ఉండదు, పెళ్లి వయసు వచ్చింది అనుకో పెళ్లి చేసుకోరు, కానీ అక్రమ సంబంధాలకు ఓకుర్రా, ఒక్కరితోనే ఉండుర్రి అని చెప్పదు. ఈ కండోమ్ను వాడుర్రి, దీని వాడుర్రి అని చెప్తుంది తప్ప ఇంకో మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవద్దని అయితే చెప్పట్లే. దీనికి పెద్ద పెద్ద స్టార్లు వచ్చి యాడ్ ఇస్తారు. ఇప్పుడు ఈ వీటి కండంల ఉద్దేశం అదే కదా. అంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవాలనే కదా. అంటే ఒక మహిళ కాకుండా ఇంకో మహిళతో కూడా పొర్రి మీ ఇష్టం, కానీ ఇది వాడుర్రి. ఇది వెలుగు దినపత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకున్నాం. రేపు చెప్తా కాండోమ్ల గురించి, ఇంకా దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాని స్టార్టింగ్ టు ఎండింగ్ ఉందా? ఇంకుంది. అది కూడా పెద్ద బిజినెస్. ఓకే, రైట్. నీలా నేను అవసరానికో పార్టీ మారను, రేవంత్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. కేసీఆర్ స్టేట్మెంట్లా రేవంత్ స్ట్రీట్ రౌడీలా మాట్లాడారు. రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయవద్దు, బీఆర్ఎస్ హయాంలోనే పాలమూరు డిపిఆర్ వెనక్కి వచ్చిందన్న ఉత్తమ్ ఆరోపణ శుద్ధ అబద్ధం, 45 టీఎంసీలకే ఒప్పుకుంటూ మీరే లేఖ రాశారని చెప్పేసి హరీష్ రావు అయితే అంటున్నారు. సో నీలా అవసరానికి ఒక పార్టీ మారటోని కాదు. సో కేసీఆర్ ఎట్లా మాట్లాడారు, రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడారు ఒకసారి చూసుకోరని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. నీళ్లు నిజాలు, అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఎజెండా ఖరారు, నీటి కేటాయింపులు, పెండింగ్ ప్రాజెక్టులపైనే చర్చ, బీఆర్ఎస్ అబద్ధాలను అసెంబ్లీ వేదికగా తిప్పికొడతాం, ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ పాలనలోనే ఎక్కువ అన్యాయం, పట్టిసీమ ప్రశంసిస్తూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం. ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిందే. దీనిపై అసెంబ్లీలోనే సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, పెండింగ్ ఏపీ అక్రమ ప్రాజెక్టులపై మన కృషి వివరిద్దాం.
పరిషత్తుల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపైన చర్చ, మంత్రులతో సీఎం భేటీలో 29 నుంచి అసెంబ్లీ పంచాయతీల ఫలితాలపై మంత్రులకు రేవంత్ అభినందన, పరిషత్తులోనూ ఇవే ఫలితాలు సాధించాలని పిలుపు. ఏపీ తెలంగాణకు కృష్ణా గోదావరి నీటి కేటాయింపులు, పాలమూరు రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ ప్రధాన ఎజెండాగా ఈ నెల 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ముక్కోటి ఏకాదశి నూతన సంవత్సరం సందర్భంగా 3 రోజుల విరామం ఇస్తారు. జనవరి 2వ తేదీ నుంచి మళ్లీ సమావేశాలు కొనసాగుతాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం జరిగిన మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలపై ఇతర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో ప్రధానంగా నీళ్లు నిజాలపైన చర్చించారు. ఈ అంశమే ఎజెండాగా అసెంబ్లీల సమావేశాలని నిర్వహించాలని నిర్ణయించారు. పెండింగ్ ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల విషయంలో బీఆర్ఎస్ చెబుతున్న అబద్ధాలను అసెంబ్లీ వేదికగా తిప్పికొడతామని నిర్ణయానికి వచ్చిర్రు. 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టి నీళ్లు నిజాలు. ఒకసారి పబ్లిక్ మీరేమనుకుంటారు? ఇప్పుడు నీటి దోపిడీ జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతున్నారు. లేదు గత 10 ఏళ్లలోనే ఎక్కువ అన్యాయం చేసిండు, తీరని అన్యాయం చేసిండు కేసీఆర్, అప్పుడు సైలెంట్గా ఉన్నాడు, ఇప్పుడు మా మీద కావాలనే బురద తలుతుండ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మీరేమనుకుంటారు? ఇప్పుడు తెలంగాణలో ఏ పాలన ఉన్నప్పుడు నీటి దోపిడీ జరిగింది అనే వాటిని ఒక్కసారి కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయం ఏంది? మీకు పంటలకు కావచ్చు, ఇంటికి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు వస్తున్నాయా, లేదంటే కేసీఆర్ హయాంలో మంచిగా నీళ్ళు వచ్చినాయా? ఈ అంశాన్ని ఒక్కసారి కింద కామెంట్లల్లో మీ అభిప్రాయం ఏందనేది ఒకసారి రాసుకురాది చూద్దాం. మీరేమనుకుంటారు? కేసీఆర్ గురించి మీరేమనుకుంటారు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి గురించి మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ పై మంత్రుల ఫైర్, మీలా గాల్లో మేడలు కట్టం సీఆర్ బాబు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు జూపల్లి, ప్రజలు బీఆర్ఎస్ తోలు తీశారు పొన్నం ప్రభాకర్, ముందు నీ బిడ్డ సంగతి చూసుకో వాగిడి శ్రీహరి, విపక్ష నేతగా బాధ్యత మర్చారు అడ్లూరు లక్ష్మణ్, హరీష్ అన్ని కేసీఆర్ మాటలే, ఎంపీ చామల, పార్టీ నడపడంలో కేటీఆర్ హరీష్ రావు విఫలం, బల్మూరి వెంకట్. ఇక మొత్తం ఎక్కడిది మొత్తం ప్రతి ఒక్క మంత్రి కూడా స్పందించేస్తారు, ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్లు పెట్టేస్తారు, మాట్లాడేస్తున్నారు. మొత్తం గురి పెట్టిరు, ఒక్కరికే గురి పెట్టిరు, ఉన్న గుంపంతా గురి పెట్టిరు. ఎస్, ఇక జోరుగా హుషారుగా ఔటర్కు హైదరాబాద్ మధ్య నుంచి ఔటర్కు మరో 2 ఎలివేటెడ్ కారిడార్లు అంట. షేక్పేట నాలా నుంచి గండిపేటలోని సిబిఐటి వరకు ఒకటి, బంజారాయిల్స్ నుంచి గచ్చిబౌలి వరకు మరొకటి. రహదారులను విస్తరించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు. ఇప్పటికే హైదరాబాద్ నాగ్పూర్ మధ్య మార్గంలో ప్యారడైస్ షామీర్పేట రూట్లో కారిడార్ల నిర్మాణ పనులు అంట. సో ఇవి కొత్త తీసుకొని వస్తున్నారు. కానీ ఈ చెంగిచెర్ల నుంచి ఉప్పల్ దాకా రోడ్డు ఉంది. ఇది గత 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది అనుకుంటా, నాకు తెలిసి 2018 నుంచి నడుస్తుంది ఆ రోడ్డు. ఇంకా దానికి పిల్లర్లు వేసారు కానీ దానిపైన స్లాబ్ ఏమంటారు రోడ్డు మాత్రం వేయలేదు. సో వీళ్ళు ఇంకా కొత్త తీసుకోవచ్చు. అరే ఉన్నాయి, కంప్లీట్ చేయర్రి. ఇక నువ్వు బోడుప్పల్ నుంచి ఉప్పల్ పోయేలోపు పౌడర్ వేసుకోవాల్సిందే. ఇక మొత్తం తెల్లగా అయిపోతుంది అడిగి వేసరికి. 8 ఇక సంవత్సరాలు లేదు, కొద్దిగా సాగు బతుకుల మధ్యలో ఉన్నాడు అనుకో, అని ఈ రోడ్డు పాయింట్ పట్టుకపోయినావు అనుకో, మధ్యలో పుట్టుకో అంటాడు. ఇట్లా అధ్వానంగా తయారైంది ఈ ఉప్పల్ రోడ్డు అయితే. అబ్బాబ్బా, ఈ మధ్య కొద్దిగా బెటర్ అయింది, కొద్దిగా బెటర్. ఇప్పుడు నేను అలాగేలేగా వచ్చేది, మొత్తం పౌడర్ మొత్తం ముసుగేసుకొని నిండా కప్పుకొని రావాలి ఇడికి రావాలంటే. అని ఇంతకుముందు ఇంకా దారుణంగా ఉండే. లేకపోతే నువ్వు ఎంత పొద్దుగాల తారం చేసి వచ్చినా కూడా మళ్ళా పౌడర్ వేసుకోవాల్సింది. మరి అది పనులు ఎందుకు జరుగుతలేవు? 8 సంవత్సరాల నుంచి అసలు ఎందుకు పనులు జరుగుతలేవు అనేది అర్థం కాని విషయం. అవి అక్కడ పెట్టేసి ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నారంట. మళ్ళీ ఈ ఉప్పల్ రోడ్ కంప్లీట్ ఔటర్ రింగ్ రోడ్ పోవడానికి మస్తు దారులు ఉన్నాయి. ఇంకా కొత్త దారులు ఎందుకు? ఔటర్ రింగ్ రోడ్ పోవడానికి చాలా దారులు ఉన్నాయి. మహానగరం ఇప్పుడు హైదరాబాద్ తర్వాత వరంగల్ పోవాలంటే ఉప్పల్ మించేలేగా పోవాల్సిందే కదా. యాదాద్రి తెలంగాణలో పుణ్యక్షేత్రం. శని ఆదివారాల్లో విపరీతమైన రద్దీ. హైదరాబాద్ నుంచి అక్కడ యాదాద్రి వరకు ఎంత ట్రాఫిక్ అంత ట్రాఫిక్ ఉంటుంది. రోడ్లు ఎట్లా ఉండని, అదేమన్నా ఉండని కానీ సందులల్లో నిలబడి ఫోటోలు అయితే పోలీసు వాళ్ళు ఫోటోలు కొడతారు. దీనికి మాత్రం ఏ డోకా లేదు. ఒకసారి మన ఈ మంత్రి మాట్లాడేగా సంక్రాంతి దసరా లోపు కంప్లీట్ అయిపోతాయి రోడ్లన్నీ, ఇక మంచిగా మీరు బిడ్జి మించాలి పోవచ్చు అన్నాడు కదా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కానీ ఏ దసరా అని చెప్పలేదు కదా, అందుకనే అయిపోయింది. అది కూడా పాయింట్ అంటే, అది కూడా పాయింట్. అయితే డేట్ చెప్పలేదు, దసరా అన్నారు అంతే.
కానీ ఏ దసరా అని చెప్పలేదు, అది 2027 కావచ్చు, 28 కావచ్చు, 29 దసరా కావచ్చు అనేది మనం ఒక అనుకోవాలి. 2 రోజులు బండి మీద ఎక్కించుకొని తిరగాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, అప్పుడు ఆ రోల గురించి తెలుస్తుంది. జస్ట్ బండి మీద కూసబెట్టుకొని తిప్పాలి, అంతే. నడుచుకుంటే కూడా అవసరం లేదు. వీళ్ళు కొత్త దానికి టెండర్ పెడుతురుగా. సహకార సంఘాలకు నామినేటెడ్ పాలక మండళ్లు ఇక ఎన్నికలు నిర్వహించకూడదని సర్కారు నిర్ణయం. వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో నియామకాలు, సొసైటీలో సభ్యత్వం ఉన్న రైతులకు మాత్రమే అవకాశం. ఎస్సీ ఎస్టీ బీసీలకు 3 డైరెక్టర్ పోస్టులు తప్పనిసరి. చైర్మన్ వైస్ చైర్మన్ సహా 13 మందితో పాలకవర్గం. రాష్ట్రంలో ఇకపై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించారా? వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ తరహాలోనే పిఎస్సిఎస్సీలకు నామినేటెడ్ పాలక మండళ్లు ఏర్పాటు చేస్తారా? ఈ మేరకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుందా అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పాత కమిటీలను చేసిందని చెబుతున్నారు. వీలైనంత త్వరలో పిఎస్సిఎస్సీలకు పాలక వర్గాలు ఏర్పాటు చేయాలని, సంక్రాంతిలోపే ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తున్నాయట. చైర్మన్ వైస్ చైర్మన్ సహా 13 మందితో పాలక వర్గం. ఈ పాలక మండళ్ళు ఏర్పాటు చేయబోతున్నారట సహకార సంఘాలకు. ఇప్పుడు సహకార సంఘాలకు ఎన్నికలు ఇప్పుడు మార్కెటింగ్ డైరెక్టర్ కమిటీ ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉండబోతున్నాయి అన్నట్టు. 3 రంగుల పంచాయతీలో పాలక వర్గాలు కొలువు తీరుతున్న వేళ ఈ పంచాయతీ భవనంపై వేసిన 3 రంగుల వివాదాస్పదం అయ్యాయి. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పూలపల్లి గ్రామ పంచాయతీలో సోమవారం పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటైంది. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఆధ్వర్యంలో పంచాయతీ భవనానికి జాతీయ జెండాలోని 3 రంగులు వేశారు. దానిపై బీఆర్ఎస్ ఉప సర్పంచ్ వార్డులు అభ్యంతరం తెలుపుతూ కాంగ్రెస్ జెండా రంగులు ఎలా వేస్తారని ప్రశ్నించారు. స్పందించిన పంచాయతీ సిబ్బంది ఆ 3 రంగుల మధ్యలో అశోక చక్రం చిత్రించి అది జాతీయ పతాకం అయిపోయిందన్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు అంగీకరించకుండా రోడ్డుపైనే ప్రమాణం చేసిర్రు. ఏమైంది? ఇది గ్రామ పంచాయతీ భవనం. దీనికి కాంగ్రెస్ సర్పంచి గెలిచిండు, కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ అయ్యిండు, బీఆర్ఎస్ సర్పంచి ఉప సర్పంచ్ అయ్యిండు. అయితే ఏమైంది? ముందుగా అశోక చక్రాలు లేకుండేనంట, అంటే కాంగ్రెస్ కలర్ వేసారు. అది పంచాయతీ గ్రామ పంచాయతీ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాదు. అరే ఇదేమన్నా మీరు పార్టీ ఆఫీస్ అనుకుంటున్నారా లేకపోతే గ్రామ పంచాయతీ ఆఫీస్ అనుకుంటున్నారా? మీరు ఎందుకు కాంగ్రెస్ కలర్ వేసిండంటే ఇక తెలివిగా ఇంట్లో ఒకటి అశోక చక్రం పెట్టిండంట. యాక్చువల్గా ఇది కూడా కరెక్ట్ కాదు అసలు. ఎందుకంటే జాతీయ జెండా కలర్ ను ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు, దాన్ని అవమానపరచొద్దు. అది అత్యంత గౌరవప్రదమైన మన జాతీయ జెండా కేవలం ఒక జెండా ఉంటది అంతే తప్ప ఇంకెక్కడ దాన్ని వాడద్దు. ఇప్పుడు ఇక్కడ పెడదాం, ఇక్కడ మనము నడవడం చేస్తూ ఉంటాము, ఇంకా ఇతరత్ర పనులు చేస్తూ ఉంటాము, తొక్కుతుంటాం, ఇవన్నీ చేస్తుంటాం. సో దానికి భంగం కలిగించినట్టే కదా. అయితే ఆయన పెట్టింది కాంగ్రెస్ కానీ కప్పిపుచ్చడానికి మధ్యలో అశోక చక్రం పెట్టిరు. సో ఇది కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ కాంగ్రెస్ కలర్ పెట్టిరు వాళ్ళు, అభ్యంతరాలు వచ్చేసరికి వాళ్ళు ఏం చేసి తెలివిగా ఈ చక్రం పెట్టేసరికి జాతీయ జెండా అయిపోతుంది కదా, అప్పుడు ఎవరు అభ్యాసం చెప్పారు. కానీ ఇది కూడా కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది నాకైతే. మరి ఇక లాస్ట్ కు సార్ మేము ఇక వాళ్ళకి రానే రామా అని చెప్పేసి రోడ్డు మీదనే ఉప సర్పంచ్ తర్వాత వార్డు మెంబర్లు రోడ్డు మీదనే ప్రమాణం చేసిరాట, అవతలికి పోయిరా. సో వాస్తవానికి జాతీయ జెండా కలర్ను ఎక్కడ కూడా దాన్ని వాడొద్దు, ఒక జెండాకు మాత్రమే ఉండాలి మనం, అది గౌరవప్రదమైన సూచిక అది. సో ఇక పల్లె పాలన షురు. సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం. ప్రజాప్రతినిధులకు సీతక్క శుభాకాంక్షలు అయితే తెలిపిందంట. ఇక రెవెన్యూ రిజిస్ట్రేషన్ సర్వే ఒకే గోడు కిందకి భూ పరిపాలన విభాగాన్ని బలోపేతం చేస్తాం, ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందిస్తాం, కొత్త తహసీల్దార్ కార్యాలయాన్ని ఒకేలా ఉండాలి. రెవెన్యూ శాఖపై సమీక్షలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. భూ పరిపాలన విభాగాన్ని బలోపేతం చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు గాను రెవెన్యూ స్టాంపు రిజిస్ట్రేషన్ సర్వే విభాగాలను అన్ని ఒకే గొడుగు కిందకు తీసుకొస్తామని అయితే చెప్తున్నట్ట. తీసుకొస్తే మంచిదే కానీ అది అమలు అయితే మంచిదే. మీరు అనుకుంటున్నారు కదా అమలు అయితే మంచిదే కానీ అది ఎంతవరకు అవుతుందని చూడాలి. ఇక సిసిఎల్ఏనా మీ సొంత ఆఫీసా? సిసిఎల్ఏనా మీ సొంత ఆఫీసా? యూనియన్ నేతల ఫోటోలతో ఆఫీసులపై నింపేయడం పొంగులేటి అసహనం. సిసిఎల్ఏ ఆఫీసు ఆకస్మిక తనిఖీ, జనవరిలో మళ్ళీ వస్తా, ఆలోపు శుభ్రం చేయండి లేదంటే ఉపేక్షించబోనంటూ అధికారులకు మంత్రి హెచ్చరిక. ఇక మొత్తం వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళు ఇంటి లెక్క నింపేసుకున్నట్టు ఇక మంత్రి గారు మండిపడ్డారంట. ఆస్తి పన్ను వడ్డీపై 90% రాయితీ అంట. వన్ టైం స్కీమ్ ప్రకటించిన మున్సిపల్ శాఖ విస్తరించిన జిహెచ్ఎంసీ పరిధిలో వర్తింపు అంట. ఆస్తి పన్ను బకాయిల వడ్డీ చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం వన్ టైం స్కీమ్ పేరుతో 90% రాయితీ అయితే కల్పించిందంట. మరి 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ రాయితీ వర్తింపజేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ
869 నంబర్ జీవోను జారీ చేసింది. దీని ప్రకారం అసలు పన్ను బకాయిలో తో పాటు 10% వడ్డీ కలిపి సో పౌరులైతే చెల్లించాల్సి ఉంటుందంట. మరి 90% రాయితీ ఇస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. స్టార్లింక్ ఉపగ్రహాలకు రష్యా గండం, వాటిని లక్ష్యంగా చేసుకొని కొత్త ఆయుధాల తయారీ. ఉపగ్రహాలు ఉన్న కక్షలోనికి మిల్లీమీటర్ సైజు పైలట్లను ఉపయోగించడం ద్వారా ధ్వంసం చేసే ప్రణాళిక. నాటో నిఘా వర్గాన్ని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ కథనం. 17న ఓ శాటిలైట్ సంబంధాలు తెగాయన్న స్టార్లింక్. నియంత్రణ కోల్పోయి భూమి వైపు వస్తున్న ఉపగ్రహం. దీని వెనుక రష్యానే ఉన్నట్లు అనుమానాలు. ఉపగ్రహాలపై పెల్లెట్ల దాడితో రష్యా, చైనా శాటిలైట్లకు ప్రమాదమే ఉందంటున్న నిపుణులు. బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదని, మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో తాము దిగువ కక్షలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో ఒకదాంతో శాటిలైట్ 35,956 డిసెంబర్ 17 నుంచి సంబంధాలు తెగిపోయాయంటూ 18న ఈలన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ సంస్థ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. కక్షలో 418 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు అనూహ్య సాంకేతిక లోపం కారణంగా ఆ శాటిలైట్ ప్రొపల్షన్ ట్యాంక్ నుంచి వాయువు విడుదలైందని, దాంతో ఉపగ్రహం తన స్థిరత్వాన్ని కోల్పోయిందని చెప్పేసి శాటిలైట్కు కొంత ఇబ్బంది కలుగుతుంది. దీనికి సంబంధించింది రష్యా, చైనా శాటిలైట్లకు ప్రమాదం ఉందంటున్న అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారంట. సో దీని వెనుక రష్యానే ఉందనే అనుమానాలు కూడా ఉన్నాయంట. ఇట్లా చేసింది రష్యానే అనే అనుమానాలు కూడా ఉన్నాయంట. ఇక వైద్య విద్యతో ఎన్ఎంసి వ్యాపారం, రిజిస్ట్రేషన్ ఫీజులు రెట్టింపు, ప్రాసెసింగ్ ఫీజుకు తొలిసారి స్లాబులు, ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫీజుల భారం, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నోటిఫికేషన్ అయితే విడుదలవుతుందంట. మేము వస్తాం పద సర్కారు దవాఖానకు, ప్రభుత్వ ఆసుపత్రులకు బ్రాండ్ అంబాసిడర్గా ఐఏఎస్లు. తాజాగా ఐఏఎస్ అధికారి గౌతమ్ సతీమణికి గాంధీలో ప్రసవం. గతంలో పెద్దపల్లి, కొత్తగూడెం కలెక్టర్ల భార్యలు కూడా డెలివరీకి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేరిక. సర్కారు దవాఖానాలో సర్జరీ చేయించుకుంటున్న కలెక్టర్ కరీంనగర్ కలెక్టర్ అంట. సో ఇది మంచి పని, ఇట్లా చేయాలి, మంచి పనే. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఐఏఎస్లు, కలెక్టర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారంటే ఇక పెద్ద పెద్ద డాక్టర్లు, సిబ్బందికి అంత అందుబాటులో ఉండి చేస్తారు. ఇది మంచి పరిణామమే. కానీ ఇలాంటి వైద్యమే పేదవాళ్లకు, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి పేదవాళ్ళకు కూడా ఇలాంటి సౌకర్యాలే అందుబాటులో ఉండాలి. సో ఇది మంచి పనే. 365 రూపాయల కోట్లతో ఉపకార వేతనం బకాయిల విడుదల. ఆర్థిక ఇబ్బందులున్న విద్యపై రాజీ లేదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 365 కోట్లు ఉపకార వేతనం కింద విద్య మీద అయితే విడుదల చేసిరట. రాష్ట్ర వినియోగదారులకు కమిషన్ అధ్యక్షురాలిగా జస్టిస్ రాధారాణి బాధ్యత స్వీకరణ. రాష్ట్ర వినియోగదారుల కమిషన్గా జస్టిస్ సంధ్యారాణి అయితే బాధ్యతలు చేపట్టినట్ట. ఇక కార్పొరేషన్గా హైదరాబాద్ మెట్రో త్వరలో ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ విధులు సంస్థకే అప్పగింత. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తరహాలో 2వ దశకు భూసేకరణ అవసరం తక్కువే. ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లో 70% సేకరణ, మిగతా చోట్ల 30% సరిపోతుంది అంటున్న హెచ్ఎంఈఎల్ అని చెప్తుంది. కార్పొరేషన్ మెట్రోనైతే ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది. ఈ దశలో జోక్యం చేసుకోలేం. జిహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం. స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం. విస్తరణకు మార్గం సుగమమంట. ఈ దశలో జోక్యం చేసుకోలేమంటే డివిజన్ల పునర్విభజన పైన కొన్ని అభ్యంతరాలు, ఇప్పుడు మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి వాటిపైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. సో మేము జోక్యం చేసుకోము అని చెప్పేసి హైకోర్టు. కాబట్టి ఇప్పుడు డీలిమిటేషన్ సాధ్యమైనట్టే, అయిపోతుంది కదా దాదాపు. పునర్విభజన పక్క జరుగుతుంది అన్నట్టు జరుగుతుంది. 150 నుంచి 300 అనుకుంటున్నాం కదా, అది జరిగిపోతుంది. అట్లాగే అది 2 లేదా 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేద్దామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఒకటి కాకుండా 2 లేదా 3, 7, 8 ఉన్నాయి. ఇప్పుడు దాదాపు మన హైదరాబాద్ పరిధిలో ఒక 8 ఉంటాయి. హైదరాబాద్ 8 అంటే ఇంకో 2 పెరుగుతాయి అంతే కదా. ఒకసారి దిశా పత్రిక చూద్దాం. న్యూజిలాండ్తో వాణిజ్యం డబుల్, 5 ఏళ్లలో రెట్టింపు. ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం కోసమే లక్ష్యం. ఇండియాకు 100% మార్కెట్ ఓపెన్. మన దేశ విద్యార్థులు, ఉద్యోగులకు సదావకాశం. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రకటించిన ఇరు దేశాలు. చారిత్రక మైలురాయి ప్రధాని మోదీ అంటున్నారు. న్యూజిలాండ్ ప్రధానితో కరచాలనం చేస్తున్న మోదీ అంట. రూపాయికే ప్రతిరోజు 2 GB హై స్పీడ్ డేటా, 30 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS. బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్. కొత్త సిమ్
ఎంఎన్పి కస్టమర్లకు మాత్రమే అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి బిఎస్ఎన్ఎల్ చాలా మంది అంటుంటారు, మరి సిగ్నల్ వస్తుందా రాదే అనేది కూడా తెలియదు. అది బిఎస్ ఇంతకుముందు గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ కాదు, మరి ఇప్పుడు సిగ్నల్ రాదని చెప్పేసి చాలా మంది. ఇది కూడా సేమ్ జియో సిమ్ లెక్క. జియో సిమ్ వాళ్ళు ఎట్లయితే ముందుగా ఆశ లేపి ఇదంతా ఎత్తురో ఇవంతా బిజినెస్ ఎత్తుగడలు అవన్నీ. అక్రిడేషన్లకు కొత్త మార్గాలు, జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు తర్వాత దరఖాస్తు స్వీకరణ, రాష్ట్ర ప్రభుత్వం జియో విడుదల, డెస్క్ జర్నలిస్టులకు ఆర్టీసీ రాయితీపై విజ్ఞప్తి చేస్తాం. TWJSC అధ్యక్షుడు విరాహత్ అలీ డెస్క్ ఇన్ఛార్జీలకు జర్నలిస్టులకు అక్రిడేషన్లకు సంబంధించి ఒక 2025 కొత్త చట్టం తీసుకొచ్చింది అన్నట్టు. కొత్త జీవో తీసుకొచ్చి ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి పాత రూల్స్ అన్ని మార్చేసి రూల్స్ ఇవ్వాలని అయితే చేసింది. దీంట్లో ముఖ్యంగా డిజిటల్ మీడియా ఏదైతే ఉంటుందో డిజిటల్ మీడియా వాళ్ళకు కూడా కొన్ని అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. బోగస్ ఉద్యోగులు 20,000, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగాల్లో గుర్తింపు, పనిచేయకుండానే 5 ఏళ్లుగా జీతాలు, ప్రతి నెల 250 కోట్లు లూటీ, హెచ్ఓడీలు కార్పొరేషన్ల వర్సిటీలో అధికంగా నిధులు గోల్మాల్, కొనసాగుతున్న విజిలెన్స్ ఎంక్వైరీ, ఇప్పటికే 7,000 మంది ఉద్యోగులకు జాబితా తొలగింపు. పని చేయకుండా 5 ఏళ్ల నుంచి జీతాలు వస్తున్నాయంట, వీళ్ళు చూసుకోరిగా. రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులు సుమారు 20,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్టు అధికారుల నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. పని చేయకుండానే 5 ఏళ్లుగా సదరు బోగస్ ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు జమ చేస్తున్నట్టు అధికారులు నిర్ధారించారు. ఫోరెన్సిక్ ఆడిట్ అయితే పూర్తి అయితే మరింత బోగస్ ఉద్యోగులు బయటపడతారని చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో ఉంది. వివిధ శాఖల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పార్ట్ టైం పద్ధతిన సుమారు 4.99 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇందులో చాలా మంది బోగస్ ఎంప్లాయీస్ ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. నకిలీ ఉద్యోగులను గుర్తించాలని సీఎం రేవంత్ ఆదేశించడంతో ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వాలు, హెచ్ఓడీలు, కార్పొరేషన్లు, సొసైటీ వర్సిటీలకు సమాచారం ఇచ్చింది. ఇలా బోగస్ ఎంతమంది పని చేయకుండా 20,000 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు 20,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు అయితే పోవాలి, తంబెట్టాలి, ఇంటికి రావాలి, మళ్ళీ టైం అయిపోగానే తంబెట్టి రావాలి, చేసేదంతా ఇంటికాడ డ్యూటీ. కండోములకు 1,00,000 ఖర్చు, ఇన్స్టాగ్రామ్లో యూజర్ ఆర్డర్, వార్షిక నివేదికలో క్విక్ కామర్స్ వెల్లడి. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో గంటపల్లి పాలకవర్గం కొలువు తీరిన కొత్త పాలక వర్గాలు, పండుగల సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం. పలు చోట్ల పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మాట్లాడుతున్న మంత్రి పక్కపొంటి వాకిటి సిఆర్ పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్కు తోలు తప్పకండలేదు. బీఆర్ఎస్కు తోలు తప్ప కండలేదు. రాజకీయ మనుగడ కోసమే కేసీఆర్ బయటకు, పాలమూరు డిపిఆర్ తిరస్కరించినట్లు అసత్య ప్రచారాలు. మంత్రి జూపల్లి కృష్ణారావు కవిత ప్రశ్నలకు ముందు జవాబు ఇవ్వండి. మంత్రి పొన్నం ప్రభాకర్. పాలమూరు రంగారెడ్డిపై కేసీఆర్ కు ప్రేమ లేదు. మంత్రి వాగిటి శ్రీహరి గారు మాట్లాడుతున్నారు. ఇక రేవంత్ తెలంగాణ పరువు తీయొద్దు, తెలంగాణ రాజకీయాల కోసం ఇంత దిగజారుతారా? గ్లోబల్ సమ్మిట్ అతిథులు కేసీఆర్ పాలనను మెచ్చుకోవడం రుచించడం లేదా? చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చావు, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అయితే అంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కు తోలు తప్ప అన్న కాడ చిన్న స్పేస్ అన్ని కామన్న పెట్టాలి. నిరంజన్ గారు చూసుకోండి. నిరంజన్ గారు, రేవంత్ తెలంగాణ పరువు తీయొద్దు, రాజకీయాల కోసం ఇంత దిగజారుతారా? గ్లోబల్ సమ్మిట్ అతిథులను కేసీఆర్ పాలనను మెచ్చుకోవడం రుచించడం లేదా? చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చావు, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రేవంత్ రెడ్డి గారిని అయితే అంటున్నాడు. అటు టీడీపీలోకి పోయినావు, ఇటు ఫస్ట్ తర్వాత గులాబీ జెండాలకు వచ్చినావు, మళ్ళా టీడీపీ తర్వాత కాంగ్రెస్. తోలుత మున్సిపల్స్, ఆ తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు, నదీ జలాలపైనే ప్రధానంగా చర్చ. సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన చిన్న పొరపాట్లు మళ్ళీ రిపీట్ కావద్దు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి 3.5 గంటల పాటు సాగిన సమావేశం అంట. మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారని చెప్పేసి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక రాష్ట్రపతికి గవర్నర్ సీఎం రేవంత్ వీడ్కోలు, ముగిసిన ద్రౌపది ముర్ము శీతాకాల విడిది. సో ఈ రోజు అయితే ఇంకా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నారు ఢిల్లీకి. మహిళలకు విజయ్ డైరీ పార్లర్లు ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద కేటాయింపునకు సర్కారు నిర్ణయం. మొత్తం అన్ని మహిళలకే ఇచ్చేయరు, ఇక అన్ని మహిళలకే ఇచ్చేయరు.
స్పెషల్ సిఎస్లుగా నవీన్ మిట్టల్ దానకిషోర్ ఇద్దరు ఐఏఎస్లకు పదోన్నతి కల్పించిన సర్కార్ అంట. ఎట్లా చేసి 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. దాని గురించి ఏదోటి చేయాలి, మరి మాట ఇచ్చినాం కదా, ఏదోటి చేయాలి, చూపించుకోవాలి. మేము బస్సులు కొనిచ్చినాం, అది పెట్టించినాం, తర్వాత మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం, అట్లా కోటీశ్వర్లు అయ్యారు, ఏదోటి చెప్పుకోవాలి. 365.75 కోట్లు సంక్షేమ శాఖలో పెండింగ్ స్కాలర్షిప్ నిధులు విడుదల. బీసీ విద్యార్థులకు 21.62 కోట్లు, ఎస్సీ విద్యార్థులకు 191.63 కోట్లు, ఎస్టీలకు 152.59 కోట్లు. విద్యా విషయంలో రాజీ పడము అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే చెప్తున్నారు. చూడండి, కోలివింగ్ హాస్టల్స్లో డ్రగ్స్ దందా, 2 పెడర్స్లు, 3 వినియోగదారులు అరెస్ట్. పరారిలో మరో 3 12 గ్రాముల NDMA, 7 గ్రాముల ఓజీ కుష్ గంజాయి స్వాధీనం. రాయదుర్గులోని కోలివింగ్ గార్డెడ్ పీజీలో వెలుగులోకి వచ్చినటువంటి విషయం. పీజీ కాలేజీలలో కోలివింగ్ కాలేజ్ అంటే హాస్టల్స్. కోలివింగ్ హాస్టల్స్ అంటే ఆడోళ్ళు మొగోళ్ళు ఒక దగ్గరనే ఉండొచ్చు. అది ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు ఉండొచ్చు అట్లా. హాస్టల్స్ అవి కోలివింగ్ హాస్టల్స్ అంటేనే అవి. ఇంత ముందుకు ఎట్లుండే, బాయ్స్ కు బాయ్స్ హాస్టల్స్ ఉండేటివి, గర్ల్స్ కు గర్ల్స్ హాస్టల్ ఉండేటివి. కానీ ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ కలిసి ఒకటే హాస్టల్, ఒక రూమ్ ఉంటది. మంచిగా ఇద్దరు కలిపి ఒక రూమ్, ఇద్దరు కలిపి ఒక రూమ్, తిండి ఒక దగ్గరనే. వాళ్ళంతా ఇక్కడికి వచ్చి తినాలి, ఎవరి రూమ్లోకి పోయి వాళ్ళు వండుకోవాలి. ఇక తర్వాత మళ్ళీ ఇది నచ్చలే అనుకో వేరే హాస్టల్, ఇంకో అబ్బాయి, ఇంకో వాళ్ళు నచ్చలే అనుకో ఇంకో అమ్మాయి, వేరే హాస్టల్. ఇదే పని. ఇక కండములు ఎన్ని అమ్ముతున్నారు, కండములు ఎన్ని అమ్ముతున్నారు, 2 లక్షల కండములు ఆన్లైన్లోనే అమ్ముడుపోతున్నాయి. ఏమంటే కోలింగ్స్. ఏం సంస్కృతి రా నాయన, ఏం సమాజం, ఏం సంస్కృతి. ఈ హైదరాబాద్లో మొత్తం ఇవే దారుణమైనాయి. ఇప్పుడు బయట హాస్టల్ కాడ ఉన్నాం అనుకో, ఏంటి మీరు సింగిలేనా? అవునండి, హాస్టల్ కోసం వచ్చి పదండి ఒక రూమ్లో ఉందాం, అంతే అయిపోయాయి. ఇంకా వీళ్ళు మళ్ళా పలుమార్లు నాపై రేపు చేసిరు అని చెప్పేసి కేసులు పెడతారు. పలుమార్లు ఏందో నాకు అర్థం కాదు నాయన. ఏం సమాజం, ఏం చట్టాలు, ఏం సంస్కృతి, ఎటు పోతుంది మన భారతదేశం? ఏంది ఇది? ఏడున్నాం మనం? ఇంకో దిక్కేమో మనది హిందూ దేశం, మనది భారతదేశం అంతా హిందూ దేశం అని చెప్పేసి ఇంకో దిక్కు మాట్లాడుకుంటాం. ఏం సంస్కృతి ఇది? హైదరాబాద్ కంపు లేచిపోతున్నది. నువ్వు అటు ఓ పంజాగుట్ట, అమీర్పేట, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఇటు ఓ హాస్టల్స్ ఉంటాయి. ఆడ పెద్ద పెద్ద హాస్టల్స్, కోలివింగ్స్ హాస్టల్. కోలివింగ్ ఇప్పుడు మొత్తం దాని గురించి మార్కెటింగ్ యాడ్ కూడా ఇస్తున్నారు. అంటే చట్టబద్ధమేనా? చట్టబద్ధం. ఈ సుప్రీంకోర్టు చెప్తుంది, నీకు పెళ్ళి అయినా సరే నీ ఇష్టం ఉండడంతో ఉండొచ్చు అని చెప్పేసి. దాన్ని వీళ్ళు పెళ్లి కానోళ్ళు, విడిపోయినోళ్ళు, ఇంకా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఏ ప్రాబ్లం లేనంత వరకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఏదైనా చేసుకోవచ్చు అనేది అర్థం. ఇక ఏం చేసుకుంటారో అంటే ఏదైనా మీన్స్ అట్లా ఒక రూమ్ అయితే ఇస్తారు, ఒక రూములు ఉంటారు, ఆ రూములు ఉంటారు అన్నట్టు. ఇగో అది కథ. దాంట్లో ఇక అంతా అయిపోయింది, తాగుడు అయిపోయింది, తినుడు అయిపోయింది, ఇప్పుడు డ్రగ్స్ కూడా దొరుకుతుందట ఆ రూములల్లా. ఇక ఎంతసేపు అని ముచ్చట్లు పెడతారు, ఇంతమంది అవుతారు. తర్వాత నెక్స్ట్ డ్రగ్స్. ఇట్లా డ్రగ్స్ కూడా కోలింగ్ హాస్టల్స్ వల్ల డ్రగ్స్ కూడా దొరుకుతుందంట. ఎంత సర్వనాశనం అయిపోతుంది సమాజం. ప్రియుడు కోసం భర్త హత్య, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రేమికుడు ఫ్రెండ్తో కలిసి గొంతు నులిమి మర్డర్, గుండెపోటుతో మరణించాడని నమ్మే యత్నం, మృతుని ఒంటిపై గాయాలు, పోలీసుల విచారణలో వెలుగులోకి, నిందితుల అరెస్ట్, రిమాండ్ అంట. ఏడనుకున్నా ఇది మేడిపల్లిలోనే. కొత్తగా ఏం జరిగింది? మేడిపల్లిలోనే ఇది మన దగ్గర మేడిపల్లిలోనే జరిగినటువంటి ఎట్లా తెలుసా? ఏమన్నా నమ్మించింది ఎరికేనా? మళ్ళా నెల రోజులు అవుతుందంట చచ్చిపోయి, నెల రోజులు చచ్చిపోయి. నెల రోజుల తర్వాత పోలీసు వాళ్ళకి ఆఖరికి తవుడు కొట్టేసరికి తవ్వితే ఆడు బయట పడ్డాడు. ఈమెనే అమ్మగారు, ఈమెనే పూర్ణిమ. ప్రియుడు కోసం భర్త మర్డర్, భార్య ప్రియుడు స్నేహితుడు అరెస్ట్ అంట. అక్రమ సంబంధం వ్యామోహంలో భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడు మరొకరిని మేడిపల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గుండెపోటుగా చిత్రీకరించి అందరినీ నమ్మించిన, ఒంటిపై గాయాలకు సంబంధించిన అనుమానం ఈ మర్డర్ మిస్టరీని బయటపెట్టింది. మేడిపల్లి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీకి చెందిన
విజే అశోక్ శ్రీనిధి యూనివర్సిటీలో లాజిస్టిక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీన ఇంట్లో బాత్రూంలో ఆపస్మరక స్థితిలో అశోక్ పడిపోవడంతో అతన్ని మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మధ్య మార్గంలో అతను మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు. పోలీసులు అనుమానాస్పద కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వైద్యులు ప్రాథమికంగా ఇచ్చిన సమాచారం ఒంటిపై కనిపించిన గాయాలను అనుమానించిన పోలీసులు విచారణ చేశారు. అశోక్ భార్య పూర్ణిమ, ఆమె ప్రియుడు మహేష్, మరో స్నేహితుడు సాయికుమార్తో కలిసి అశోక్ను హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత వీరిని అదుపులోకి తీసుకొని విచారించడంతో మర్డర్ సీన్ బయటపడింది. ప్లే స్కూల్ నిర్వహిస్తున్న పూర్ణిమ స్థానికంగా ఉండే మహేష్ పరిచయం అయ్యాడు. అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన అశోక్ పలుమార్లు పూర్ణిమను నిలదీశారు. భర్తపై కక్ష పెంచుకుంది. డిసెంబర్ 11న సాయంత్రం ఇంటికి వచ్చాడు. అప్పటికే పూర్ణిమ, ఆమె ప్రియుడు మహేష్ స్నేహితుడు సాయికిరణ్ ముందస్తుగా పథకం రచించుకున్నారు. ఇంట్లోకి రాగానే అతనిపై దాడి చేసి కింద పడేశారు. పూర్ణిమ అతని కాళ్ళు పట్టుకోగా మహేష్ 3 చున్నీలతో అతని మెడకు బిగించి అతన్ని ఊపిరాడకుండా చేశాడు. ఆ తర్వాత అశోక్ బట్టలను మార్చి బాత్రూంలో అపస్మారక స్థితిలో పడిపోయినట్లుగా చిత్రీకరించారు. బంధువులకు, కుటుంబ సభ్యులకు అశోక్ గుండెపోటుతో మరణించినట్లు అందరిని నమ్మించినట్లు నిందితులు పోలీసులు అయితే విచారణలో తేలింది. ముగ్గురిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల కోసం ఐఫోన్, రక్తం మరకలతో ఉన్న చున్నీ, టీషర్ట్, మృతుడి విరిగిన పంటిని, అశ్లీల అభ్యంతరకరమైన వీడియోలు, ఫోటోలు ఉన్న పెన్ డ్రైవ్ను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈమెనే ఆమె భార్య పూర్ణిమ అంట. మరి ప్రియుడితో కలిసి తెలివి చంపేసింది, మొత్తానికి చున్నీతోని చంపేసింది. గుండెపోటుతో చనిపోయింది అని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ అంత ఈజీగా పోలీసులు అయితే వదిలిపెట్టరు కదా, లాగుతారు, కూపి మొత్తం లాగుతారు. సో మొత్తానికి బయటపడింది. సో ఇట్లుంది మరి. ఈమె మొత్తం డైరెక్టర్ అన్నట్టు. ఈమె ఈ సీన్కి సంబంధించిన డైరెక్టరు, ఈయనే యాక్టరు, ఈయన కో యాక్టర్. ఈమె డైరెక్షన్లో వీళ్ళిద్దరు వచ్చిర్రు. పాపం ఉత్త పుణ్యానికి చున్ని పెట్టి చంపేసిన తర్వాత ఇక అస్సలు స్టోరీ, ఈమె డైరెక్షన్ అసలు స్టోరీ తర్వాత స్టార్ట్ అయింది. ఎట్లా గుండెపోటుతో చచ్చిపోయారు అని చెప్పేసి చుట్టాలందరినీ నమ్మించిందట. అట్లనే పోలీసు వాళ్ళందరినీ నమ్మించిందట. పోలీసులు నమ్మితే పండ్లు ఇరిగి ఉన్నాయి, కాట్లు ఉన్నాయి, ఇదంతా అని చెప్పేసి పోలీసులు ముచ్చట మొత్తం తేడాల్సిందని చెప్పేసి అసలు గుంజితే ఏముంది, ఫోన్ పట్టుకుంటే చరిత్ర అంతా బయట ఉంటుంది. ఇక పాపం ఉత్త పుణ్యానికి వీడు కూడా ఇరిగిపోయాడు. ఇప్పుడు అంటారు చూసినావా, వీని సోపతికి పోయినందుకు వీడు కూడా మర్డర్ కేసులు ఇరుక్కున్నటువంటి పరిస్థితి. ఈ అసలాం బాగానే ఉన్నది, వీడు బాగానే ఉన్నాడు. వీడు తప్పున్నాను పోయి వీడు కూడా ఇరుక్కున్నాడు. ఇక అందరికీ ఆడుతుంది కదా, అందరికీ అంటుకుంటుంది, అందరికీ కూర్చుంటారు కదా లోపల పోయి. సుడురి ఎట్లా చంపుతున్నారంటే జీవితాంతం తోడుంటామని చెప్పేసి 3 ముళ్ళు వేసుకొని 7 అడుగులు వేసిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందుకు ఎట్లుండేదంటే అమ్మ నాన్న కంటే ఎక్కువ భర్త ఉండేది, అమ్మ నాన్న కంటే ఎక్కువ భార్య ఉండేది. ఇప్పుడు అమ్మ నాన్న కంటే భర్త కంటే ఎక్కువ ప్రియుడు అయిపోతున్నాడు. ఏం సమాజం నాయన. ఇగో ఇట్లా 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 నడుస్తున్నది వ్యవస్థ. ఇదా ప్రేమికుడి వేధింపులతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య. ప్రేమించిన యువకుడిని వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపం చెంది బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ శంకర్ కుమార్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం ఆల్మాస్గూడ ఎస్ఆర్ నగర్లో నివాసం ఉండే అశోక్, రూపా దంపతుల కుమార్తె నిహారిక అబ్దుల్లా మీర్పేట్ విజ్ఞాన్ కాలేజీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. 6 నెలల క్రితం అస్మాల్గూడ రాజీవ్ గృహకల్పలో ఉండే కిషోర్తో ప్రేమలో ఉండేది. వీరి ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. కానీ కిషోర్ వ్యవహార శైలి నచ్చక నిహారిక అతనితో మాట్లాడడం మానేసింది. పెళ్లి చేసుకోవాలని మాట్లాడాలని కిషోర్ నిత్యం ఫోన్లో వేధించాడు. దీంతో సోమవారం ఉదయం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కిషోర్ వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని అయితే కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఉత్త పుణ్యానికి తన వ్యవహారం ఫస్ట్ అయితే ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా పెద్దలు అంగీకరించారు. తర్వాత అతని వ్యవహారం నచ్చక క్యాన్సిల్ చేసుకున్నారు. సో దాంతో ఆయన వేధింపులతోనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే కామెడీగా కాకుండా మీకు నచ్చకపోతే కనుక విడాకులు తీసుకునే ఆప్షన్ మీ దగ్గర ఉంది. అదొకటి ఉంది చట్టంలో, విడాకులు తీసుకోవాలని చెప్పేసి ఉన్నది. మీకు నచ్చకపోతే చంపడమే కాదు, చంపాల్సిన అవసరం లేదు, అది చట్ట వ్యతిరేక పనులు కదా. మీకు నచ్చకపోతే చెప్పేసేయండి, విడాకులు ఇచ్చేసేయండి, వెళ్ళిపోండి, అంతే. అంతేగాని ఇప్పుడు ఒక ప్రాణం చేస్తే సమస్య ఏంటంటే ఇటు మొగడు కావాలి, అటు ప్రియుడు కావాలి. మొగడు ఏమంటాడు, లేదు ప్రియుడిని వద్దంటాడు కదా.
అగో ఆడొస్తుంది సమస్య. ఎవరైనా అంగీకరించారు కదా అట్లా. ఎవరైనా అంగీకరించారు కదా. ఇక ఇది లాస్ట్ కు వీడు అడ్డొస్తున్నాడు అని చెప్పేసి సంపేదాకా వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు విడాకులు ఇచ్చిన అనుకో వాడు ఉంచుకోడు కదా, ఆడు జస్ట్ వచ్చిపోయేదానికేనా. ఇటు మొగడు కావాలి, అటు ఆడు కావాలి. ఇక అందుకోసం అని చెప్పేసి ఇట్లయితే కుదరట్లేదని చెప్పేసి చేసేస్తున్నారు. పిఓబి జాబితా ఎవరి బాధ్యత వారిదే, భూములను గుర్తించేది ఎవరు, సబ్ రిజిస్టర్లకు లేఖలు రాస్తున్న తహసీల్దారులు వివరాలు ఇచ్చేవారే అడగడం విచిత్రం, నిషేధిత జాబితాపై పట్టాదారులు ఆందోళన, రెవెన్యూ అధికారుల తీరుపై అన్నట్టు ఈడీ ఛార్జిపై సమాధానం ఇవ్వండి, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు, విచారణ మార్చి 12కు వాయిదా, ఈడీ ఛార్జ్షీట్ పై సమాధానం ఇవ్వండి అని చెప్పేసి నేషనల్ హెరాల్డ్ ఏదైతే పత్రిక సంబంధించిన కేసు ఉందో అది విచారణ 12కు వాయిదా పడ్డదంట. గాదా ఇన్నయతో దేశ భద్రతకు హాని, మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రేరేపించారు, దేశంలో విధ్వంసాలకు కుట్ర పన్నారు, ఎన్ఐఏ రిపోర్టులో కీలక అంశాలు, గాదే ఇన్నయ్య అరెస్టు అప్రజాస్వామికం, ఆయన వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారత్ బచావో నేతలు అయితే చెప్తున్నారు. భారత్ బచావో సంఘానికి ఆయన ప్రధాన కార్యదర్శి. ఓకే. చెక్ డ్యాంలపై విజిలెన్స్ విచారణ, గుంపుల అడవిలో సోమనపల్లిలో కూలిపోయిన ఘటనలపై నాణ్యత లేమితో నిర్మించారా లేక కావాలనే ఎవరైనా ధ్వంసం చేశారా అనే దానిపై ఎంక్వైరీ, బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటాం, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెద్దపల్లి జిల్లాలో వరుసగా కూలిపోతున్న చెక్ డ్యామ్ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. గత నెల గుంపుల 3 రోజుల కిందట అడవి సోమనపల్లిలో చెక్ డ్యాంలు కూలిపోవడంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కూలిపోయిన చెక్ డ్యాంల ఘటనలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు చెక్ డ్యాంలు కూలిపోయినాయి కదా నిన్న, దానికి సంబంధించి ఇక బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎస్. సో ఇవి ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చినటువంటి వివిధ వార్తలు విశేషాలు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ 8 గంటలకైతే మనకు రోజు అయితే లైవ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనకు శనార్థి యూట్యూబ్ ఛానల్లో అయితే మనకైతే రోజు వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అట్లా దేశానికి సంబంధించిన మొత్తం వార్తలు కూడా మనకైతే వస్తూ ఉంటాయి. సో మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకా ఏ టాపిక్ గురించి మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి కూడా మీరు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేస్తే మేమైతే ఖచ్చితంగా వాటిని అయితే చూస్తాము, చదువుతాము, అట్లాగే దాన్ని అయితే ముందుకు తీసుకెళ్తాము. కొంతమంది కామెంట్లు కూడా పెట్టి గుడ్ మార్నింగ్ అన్నలు, మళ్ళా జేబీసీ అని కూడా కామెంట్లు పెడుతున్నారు. సో మిత్రులారా, మీరు మార్నింగ్ ఒకసారి లైక్ చేయండి, మీరు న్యూస్ లైక్ చేయండి, మీరు మార్నింగ్ వెంటనే మన లైవ్ స్టార్ట్ కాగానే ఒకసారి లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ స్టేటస్లు కావచ్చు, మీ గ్రూప్లలో కావచ్చు షేర్ చేయండి. అట్లనే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ముందుగా అయితే మన వార్తలు ఇంకెక్కువ మందికి చేరాలంటే ఒకసారి లైక్ చేయండి. ఫస్ట్ మీరు 9 గంటలకు లైవ్ స్టార్ట్ కాగానే లైక్ చేయండి, తర్వాత మీరు వేరే వాళ్ళకు షేర్ చేయండి. అట్లాగే మనకు క్యూన్యూస్లో మనకు పబ్లిక్ వాయిస్ అని చెప్పేసి మనకు ఒక ప్రోగ్రామ్ అయితే వస్తుంది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికి ఏ సమస్య వచ్చినా మీకు సంబంధించిన ఎంఆర్ఓలు కావచ్చు, పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, మీ సమస్యలను పట్టించుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మాకైతే కాంటాక్ట్ ఇవ్వండి. ఏ సమస్య అయినా మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా వాటిని పరిష్కారం చేసే దిశగా క్యూన్యూస్ అయితే ఖచ్చితంగా నిలబడుతుంది. ఇది పేద ప్రజల సంక్షేమం కోసం అయితే ఖచ్చితంగా క్యూన్యూస్ ఎల్లవేళలా అందుబాటులో అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఇదనమాట ఈరోజు సంబంధించిన వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపైతే కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూన్యూస్. నేను రాజు. థ్యాంక్ యూ.